వలౌ అన్నహుం అకాముత్ తౌరాత వల్ ఇంజీల వమా ఉంజిల ఇలైహిం మిర్ రబ్బిహిం లఅకలు మిన్ ఫౌఖిహిం వమిన్ తహ్తి అర్జులిహిం మిన్హుం ఉమ్మతుం ముక్తసిద్ వకసీరుం మిన్హుం సాఅ మా యఅమలూన్. వారు గనక తౌరాతును గాని ఇంజీల్ని గాని అనుసరించినట్లయితే గనక వారు ఆకాశాల నుంచి భూమి కింద నుంచి ఉపాధిని పొందుతారు. నిజానికి వాళ్లలో కొద్దిమంది మాత్రమే మధ్యస్థంగా ఉంటున్నారు. చాలా మంది మధ్యస్థ మార్గాన్ని వదిలేసిన వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అయితే తౌరాత్, ఇంజీల్ అనేవి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు. ఖురాన్ గ్రంథం కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు. ఈ గ్రంథాల ప్రకారంగా ఆ సమాజం వాళ్ళు, జనాలు పాటించేవాళ్ళు కాదు. అతి తక్కువ మంది మాత్రమే ఆ గ్రంథాల్లో ఏముంది, ఎలా ఉండాలి అని నేర్చుకునేవారు, పాటించేవాళ్ళు. ఎంతో మంది ఏం చేసేవాళ్ళు, ఆ ధర్మాలకి సంబంధం లేని పనులే చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు. అయితే పాపాలు అనేవి ప్రపంచం మొత్తం ఒకటే, ఎవరు చేసినా ఎక్కడ చేసినా గాని పాపం కిందనే పరిగణించబడుతుంది. కానీ చదువు లేని కారణంగా, ధర్మం తెలియని కారణంగా కొన్ని సమాజాల్లో పాపానికి కూడా పుణ్యము అన్న పేరు పెట్టడం జరిగింది. అయితే ఇస్లాం వచ్చిన తర్వాత ఏది పాపము ఏది పుణ్యము రెండు వేరు వేరు చేసేయటం జరిగింది. ఉంటే ఇటు ఉండండి, లేకపోతే అటు ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. లకుం దీనుకుం వలియదీన్. లేదు మేము ఇట్టాగే ఉంటామన్నట్టయితే గనక మీ ధర్మం మీకుంది, ఇది మా ధర్మము మాకుంది అని చెప్పండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు. మరి తౌరాతు, ఇంజీలు ఒకప్పటి గ్రంథాలు కదా, ఆ గ్రంథాల ప్రకారంగా ఆ జనాలు లేరు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ మీద కోపాన్ని చూపించాడు, ఒక సమాజం మీద శాపాన్ని చూపించాడు. ఇప్పుడు మనం ఉన్నాము, ఖురాన్ గ్రంథం ప్రకారంగా జీవితం గడుపుతున్నామా లేదా అనేది మనమే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళెక్కడో ఉన్నది, వాళ్ళేదో చేసింది మాకెందుకు చెబుతున్నారు అంటే మీరు అలా కాకూడదని గుర్తు చేయటం కోసము. మరి తౌరాతు, ఇంజీల్ ప్రకారం వారు ఆచరించలేదు కాబట్టి అల్లాహ్ యొక్క కోపాన్ని, అల్లాహ్ యొక్క శాపాన్ని చూశారు. మనం ముస్లింలై ఉండి ఖురాన్ గ్రంథం ప్రకారంగా ఆచరించకపోతే, ఇస్లాం ప్రకారంగా జీవితం గడపకపోతే గనక వారేదైతే అల్లాహ్ యొక్క కోపాన్ని చూశారో, వారేదైతే అల్లాహ్ యొక్క శాపాన్ని చూశారో అదే మన జీవితంలో కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అని ఒక హెచ్చరిక జారీ చేయటం జరిగింది. అయితే మధ్యస్థ మార్గం ఏదైతే ఉందో, ధర్మం ప్రకారంగా నడవటము, ఆ ధర్మం ప్రకారంగా జీవితం గడుపుతూ ఉండటము, ఇది మధ్యస్థ మార్గం అని చెప్పడం జరిగింది. ఇది చేద్దాము అది చేద్దాము ఇది మధ్యస్థం కాదు, ఇది పాప మార్గము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఇస్లాం దృష్టిలో మధ్యస్థ మార్గం అంటే ఏంటి? ఎంతవరకైతే అనుమతి ఉందో అంతవరకు ఆచరించటము, ఎక్కడైతే అనుమతి లేదో అది వదిలేసి దూరంగా వచ్చేయటము, ఇది ఇస్లాం యొక్క మధ్యస్థ మార్గము. ఇది పాటిద్దాము అది కూడా పాటిద్దామంటే ఇది ఇస్లాం దృష్టిలో మాత్రం మధ్యస్థ మార్గం కానే కాదు. చదువు లేని కారణంగా ముస్లింలలో కూడా ఇది ఒకటి దూరిపోయింది. మధ్యస్థ మార్గం ఎలా అర్థం చేసుకున్నారు? కలుసున్నాం కాబట్టి అన్నీ పాటిద్దాము అన్న ఒక ఆశతో ఉన్నారు. ఇది మధ్యస్థ మార్గం అయితే కానే కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్. మంచి కోసము ప్రోత్సహించండి, పోటీ పడండి, సహాయంగా ఉండండి, చెడ్డ విషయాల నుంచి దూరంగా ఉండండి, ఎలాంటి సహాయ సహకారాలు చేయకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఇస్లాం దృష్టిలో ఇది చెడ్డది అన్నప్పుడు దూరంగా ఉండాల్సిందే. మావాడు చేశాడని సమర్థిస్తామా అంటే అస్సలు సమర్థించే ప్రసక్తే లేదు. మంచి పని శత్రువు చేసినా కూడా అభినందించాలి. ముస్లిం కాని వ్యక్తులైనా కూడా వారి దగ్గరికి వెళ్ళి సహాయంగా ఉండాలి. వారికి ఏదైనా అవసరంలో మనకు అవకాశం దొరికితే వారికి సహాయం చేయాలి. ఇది ఇస్లాం మనకు నేర్పించినటువంటిది. ఇది మంచి జీవితం కాబట్టి మంచి లక్షణాలు మనం చూపించాలి. కానీ ధార్మిక విషయాలు వచ్చేటప్పటికి ఇక మధ్యస్థ మార్గం అనేది ఏంటి? ఆరాధన విషయం కాబట్టి అల్లాహ్ చెప్పింది ఉంటే చేయాలి, లేకపోతే అసలేమీ చేయకూడదు. మనకు నచ్చిందని పెంచడానికి లేదు, నచ్చలేదని తగ్గించడానికి కూడా ఏమీ లేనే లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమంది సహాబాలను ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ జుహర్ నమాజు లేదా అసర్ నమాజు చదవాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. సహాబాలు వెళ్తారు. అలా వెళ్లే క్రమంలో ఆలస్యం అవటంతో కొంతమంది సహాబాలు నమాజు చదువుతారు. ఇంకొంతమంది ఏమంటారు, లేదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, అక్కడికి వెళ్ళాకే నమాజు చదవమన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాకే మేము నమాజు చదువుతామని సగం మంది సహాబాలు అన్నారు. మిగతా సగం మంది సహాబాలు ఏమన్నారు,
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తొందరగా వెళ్ళండి అని ప్రోత్సహించారు. కాబట్టి ఆలస్యం అయిపోయింది. నమాజు సమయం అయిన వెంటనే నమాజు చదవండి అని ఖురాన్ ఆజ్ఞ కాబట్టి వెంటనే నమాజు చదువుదామని సగం మంది సహాబాలు అన్నారు. ఇద్దరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరి మాట వింటారు. తర్వాత అన్నారు, మీ ఇద్దరు కూడా రుజుమార్గంపై ఉన్నారు అని అన్నారు. రెండు రకాలుగా పాటించారు. ప్రవక్త గారు ఒకటి చెప్తే సహాబాలు ఇంకోటి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పిన ప్రకారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి రెండిట్లో దేనికి ఆమోదం లభించింది? రెండిటికి కూడా ఆమోదం లభించింది. ఎలా లభించింది? మీరు సమయానికి ఖురాన్ యొక్క ఆజ్ఞ కాబట్టి నమాజు పాటించారు, మీరు పుణ్యం చేసుకున్నారు. మీరు నేను చెప్పిన మాట ప్రకారం ఆగిపోయారు కాబట్టి మీరు కూడా పుణ్యంపై ఉన్నారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఒకే విషయం రెండులా కనిపించినా కూడా ప్రవక్త గారి ఆమోదం కాబట్టి, ప్రవక్త గారి ఆమోదం అక్కడ కనిపించింది కాబట్టి అది పాటించడానికి అనుమతి లభించింది. దానికి ప్రోత్సహించారు, ప్రవక్త గారు అభినందించారు. అలా కాకుండా మన జీవితాల్లో జరిగే కొన్ని పనులు అన్ని కలిసి ఉన్నాం కాబట్టి ఇది చేద్దాం అది చేద్దాం అంటే రెండిటికి ఆమోదం లేదు, ఒకదానికే ఆమోదం ఉంది. రెండు పనులు చేస్తున్నామన్నప్పుడు దేనికి ఆమోదం ఉంది అనేది మనం నిర్ధారించుకోవాలి. కలిసి ఉన్నామంటే సరిపోయిందా? ఎలా కలిసి ఉన్నాము? ఏ విధానంలో కలిసి ఉన్నాము? మా వల్ల మీకు హాని కలగకూడదు, మీ వల్ల మాకు హాని కలగకూడదు. ఒకళ్ళకొకళ్ళం కలిసి ఉండాలి. మూడో వ్యక్తి మా మధ్యలో దూరినట్లయితే అతన్ని ఇద్దరం కలిసి ఎదుర్కోవాలి. ఈ విధంగా మనం కలిసి ఉన్నామంటే చూపించుకోవాలి, దానికి సహాయంగా నిలబడాలి. లేదు మేము చేసేవన్నీ మీరు చేస్తేనే కలిసి ఉన్నట్టు, మీరు చేసేవన్నీ మేము చేస్తేనే కలిసి ఉన్నట్టు అంటే ఇది కలిసి ఉన్నట్టు కాదు. లకుం దీనుకుం వలియ దీన్. ఇలాంటి విషయాల్లో మీ ధర్మం మీకోసము, మా ధర్మం మా కోసము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేశాడు. సహాబాల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు ప్రవక్త గారు మనకు తెలియచేశారు. ప్రతి చిన్న విషయంలో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కనిపెట్టుకుంటూ ఉండేవారు, వీరు ఎప్పుడు ఏ పని ఎలా చేస్తారని. ఒక సహాబీ వచ్చారు, బువానా అనే ప్రాంతానికి వెళ్ళి జిబా చేస్తానని ఒకప్పుడు మొక్కుబడి పెట్టుకున్నాను అని ఇప్పుడు నేను వెళ్ళి జిబా చేయనని అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళండి అన్నారు. ఆ మాట అన్న కొన్ని క్షణాల్లోనే ఆగండి, ఆ ప్రాంతంలో అంతకుముందు ఏమన్నా జాతరలు జరిగేవా, అంతకుముందు ఏమన్నా బలులు జరిగేవా, మిగతా దేవీ దేవతల కోసము ఆస్థానాలుగా అక్కడ జిబా చేసేవాళ్ళ అని ప్రశ్నించారు. సహాబాలు అన్నారు, లేదండి ప్రవక్త గారు, అలా ఏమీ లేదు. అక్కడ వాతావరణం బాగుంటుంది, జనాలు ఎవరైనా వెళ్ళినా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు, కాబట్టి అక్కడికి వెళ్ళి జనాలు జిబా చేయడానికి ఇష్టపడతారు అని సహాబాలు అంటారు. అయితే ఇప్పుడు వెళ్ళి జిబా చేయండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. మేము ఏదో అనుకున్నాం కాబట్టి చేయాలంటే ప్రవక్త గారి అనుమతి ఉండాలి. మేము ఒక పని చేస్తామన్నాము, అది షిర్క్ అని తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి? అనుకున్నాం కాబట్టి చేయాల్సిందేనా? లేదు, అది షిర్క్ కాబట్టి ఏమి అనుకున్నా పర్వాలేదు, వదిలేసేయండి. ఇది ఇస్లాం యొక్క సిద్ధాంతము. ఒకప్పుడు తెలియక మంచిది అనుకొని చేసేసాము, లేదు ఇప్పుడు తప్పుడు పని అని తెలిసినప్పుడు వెంటనే వదిలేసేయాలి. కాస్త ఆలస్యం చేద్దాము, ఏదైనా మాట్లాడుకుని వదిలేద్దామన్నా కూడా కుదరదు. ప్రవక్త గారు అన్నారు, ఇటు వదిలేయాల్సి ఉంటుంది. ప్రపంచం విషయాలలో ఆలస్యం అవుతుందేమో, ధార్మిక విషయాలలో ఆలస్యం అనేది హరాం వైపుకు లాక్కెళ్తుంది అని ఖురాన్ హదీసులు మనకు గుర్తు చేస్తున్నాయి.